శ్రీకాకుళం జిల్లా నకిలీ మద్యం తయారీకి వ్యతిరేకంగా పలాసలో వైసీపీ శ్రేణులు కథం తొక్కాయి. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో కాశీబొగ్గ శ్రీనివాస్ రెడ్డి కోడలి దగ్గర మానవహారం చేసిన అనంతరం అక్కడి నుండి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ భారీ ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ నాయకులు నకిలీ మద్యం తయారు చేస్తూ ప్రభుత్వం ద్వారా రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు యథేచ్ఛగా అమ్ముకుంటూ ప్రజల ప్రాణాలతో చెలగాట ఆడుతున్నారని మండిపడ్డారు. వేల కోట్ల సొమ్ము దండుకుంటూ టీడీపీ నాయకులు అక్రమార్జనకు తెర తీశారన్నారు. మందు బాటిల్ అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, ఇదంతా లోకల్ ఎమ్మెల్యేకి తెలియకుండానే జరుగుతుందా అని ప్రశ్నించారు. కోట్ల రూపాయల మద్యంపై అక్రమంగా వసూలు చేస్తే అడిగితే దాడులకు దిగి కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఇది అరికట్టకపోతే ఇలా ప్రశ్నిస్తూనే ఉంటామని హెచ్చరించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా అమలవుతున్నటువంటి నకిలీ మద్యం పాలసీ, దీన్ని నేనైతే ఖచ్చితంగా నకిలీ మద్యం పాలసీ అని నేను అంటాను. ఎందుచేతంటే ప్రభుత్వ పెద్దలే దగ్గరుండి పర్యవేక్షిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జోన్లుగా విభజించుకొని ఈ 3 జిల్లాలకి ఇక్కడ ఒక పాయింట్ పరిశ్రమ, ఈ 3-4 జిల్లాలకి ఇక్కడ పరిశ్రమ, ఈ 3-4 జిల్లాలకు పరిశ్రమ అంటూ జోన్లుగా విడదీసి అన్ని జిల్లాలకు, అన్ని షాపులకు, అన్ని బెల్ట్ షాపులకు ముందుకు రమ్మతది ముందుకి విచ్చలవిడిగా సరఫరా చేస్తూ ఈ రాష్ట్రంలో మందు తాగే ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని పూర్తిగా కాలరాస్తూ పరిపాలన సాగిస్తున్నటువంటి దౌర్భాగ్య స్థితి మనం ఈరోజు కళ్ళారా చూస్తున్నాము. దేశంలో ఎక్కడా ఇలా ఉండదు. పాపం చంద్రబాబు గారు ఎన్నికల ముందు అన్నారు, నాణ్యమైన మద్యం సరఫరా చేస్తాము, నాణ్యమైన మద్యం సరఫరా చేస్తాము అంటే. అసలు మద్యం అంటేనే ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటాం. ఇందులో నాణ్యమైన మద్యం ఏంటి, నాణ్యం కానిదేంటి? దీనికి ఏమో ఆయన హామీ ఇవ్వడం, ఆ హామీ ఇవ్వడమే కాకుండా ఈసారి అట్లీస్ట్ పోనీ ఆ సప్లై చేసే మద్యమైన క్వాలిటీ లేకుండా పూర్తిగా స్పూరియస్ లిక్కర్, స్పిరిటే, డైరెక్ట్ స్పిరిట్ షాపుల్లో బ్రాండ్ లేబుల్ వేసి క్యూఆర్ కోడ్ స్కానింగ్ వేసి అమ్ముతా ఉన్నారంటే ఏ పరిస్థితిలో మనం ఉన్నాం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎప్పుడు మనం ఈ ప్రభుత్వాన్నో, చంద్రబాబు గారినో, లోకేష్ బాబు గారినో ఆడిపోసుకుంటూ ఉంటాం. మనం ఏమైనా ఆడిపోసుకుంటూ ఉంటాం. మనం పాపం దావోస్ వెళ్ళి ఒక పరిశ్రమ తేలేదు, ఒక ఎంఓయూ కూడా చేసుకోలేకపోయారు. పాపం చంద్రబాబు గారు ఫ్రీగా భూములు ఇస్తామన్నా ఏ కంపెనీ వాళ్ళు ముందుకు రావడం లేదు, ఏ పరిశ్రమ మెటీరియలైజ్ అవడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి పరిశ్రమలకి ఇప్పటికీ వీళ్ళు శంకుస్థాపనలు చేసుకుంటా ఉన్నారు, లేదా ప్రారంభాలు చేసుకొని వాళ్ళు గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు అని మనం అనుకుంటున్నాం. కానీ ఈ 16 నెలలు దేశాలు, విదేశాలు, విమానాలు, హెలికాప్టర్లు తిరిగి 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 తెచ్చిన పరిశ్రమ ఏదయ్యా అంటే ఈ నకిలీ మద్యం పరిశ్రమ.
3 జిల్లాలకు పరిశ్రమ చొప్పున ఈ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ఒక 6-8 నకిలీ మద్యం పరిశ్రమలు తీసుకొచ్చినటువంటి ఘనత చంద్రబాబు గారిదని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయదలుచుకున్నాను. ఏంటి అన్యాయం ఇది? నాకు అర్థం. తిరిగి దబాయింపు, మళ్ళీ బెల్ట్ షాప్ పెడితే బెల్ట్ తీస్తాము చంద్రబాబు గారి మాట. ఇంతకంటే సిగ్గులేని మాట ఇంకొకటి ఉండదు, నేను చెప్తా ఉన్నాను. చంద్రబాబు గారు పెట్టినటువంటి సిపి గ్రామ్స్ యాప్ ఉంది. సిపి గ్రామ్స్ యాప్ అంటే ఈ గ్రీవెన్స్కి సంబంధించింది. ఎన్ని కంప్లైంట్లు పెడుతుంటారో దానిలో బెల్ట్ షాప్ ఉన్నాయి మా ఊర్లో తీయించండి బాబు అని. ఒక్క బెల్ట్ షాప్ తీస్తున్నారా? 100 ఫోన్ చేస్తున్నారు, కొన్ని 100 సార్లు, 100 మంది 100 సార్లు చేస్తూ ఉన్నారు, మా ఊర్లో బెల్ట్ షాప్ ఉన్నా తీయించండి బాబు అని. తీయగలుగుతా ఉన్నారా? ఇప్పుడు వచ్చేమో ఫ్రెష్గా ఇప్పుడే ఏదో కళ్ళు తెరిచినట్టు, ఇప్పుడేదో ప్రాణం పోసుకున్నట్టు, ఇప్పుడేదో అధికారంలోకి వచ్చినట్టు బెల్ట్ ఉంటే బెల్ట్ తీస్తాము. ఎందుకు ఈ పనికిమాలిన మాటలు? మీరు ఒకసారి ఈ 100 కాల్స్కి సంబంధించినటువంటి డేటా తీసుకోండి, 15 నెలల డేటా. ఎన్ని కాల్స్ వచ్చాయి 100కి? ఈ 100కి వచ్చినటువంటి కాల్స్లో ఎన్ని బెల్ట్ షాపులకు సంబంధించినటువంటి కాల్స్ ఉన్నాయో, ఎన్ని మీ అధికారులు పరిష్కరించారు ఒకసారి మీరు డేటా తీసుకొని మీకే తెలుస్తుంది. మీ ప్రభుత్వ పనితీరు మీకే అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు సిగ్గులేని మాటలు ఇంకెన్నిసార్లు మాట్లాడతారు? మీ సిపి గ్రామ్స్ యాప్లో ఎన్ని కంప్లైంట్లు వచ్చాయో బెల్ట్ షాపుల మీద, మీరు ఎన్ని షాపులు పరిష్కరించారో, ఎన్ని కంప్లైంట్స్ పరిష్కరించారో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఈ మాత్రం దానికి ఎందుకు మీరు సోమవారం గ్రీవెన్స్ అనుకొని చెప్పి జనాలు ప్రాణాలు తినాలా? ఛార్జీలు బొక్క తప్ప ఇంకోటి లేదు. ఇక నుంచి కలెక్టర్ ఆఫీస్కో ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి ఆటోలు కార్లు బుక్ చేసుకొని డబ్బులు పెట్టుకొని ఛార్జీలు బొక్క తప్ప ఇంకొకటి లేదు. దాన్ని బూతులే వస్తాయి మీ గురించి మాట్లాడాలంటే. ఎందుకండి ఆ మండే మీరు పెట్టేటటువంటి స్పందన కార్యక్రమం పల్లె సరే? మీరేమో కొత్తగా వచ్చి బెల్ట్ షాప్ అంటే బెల్ట్ తీస్తాము, పనికి వాళ్ళ మాటలు ఇవన్నీ చేత కాదు మీకు. అడ్మినిస్ట్రేషన్ చేత కాదు మీకు. 4వ ముఖ్యమంత్రి మీరు. ఇప్పుడు వచ్చేమో మీరు బెల్ట్ షాపుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పి గత 10 నెలల కాలంగా జనాలు ఘోషిస్తూ ఉన్నారు. 12 నెలల కాలంగా పట్టిందా మీకు? ఏ రోజైనా నకిలీ మద్యం అని చెప్పి కొన్ని 100 సందర్భాల్లో ఈ సంవత్సర కాలంలో చెప్పినారు. మీకు పట్టిందా? మీ నాయకుడు స్వయంగా దొరికితే తప్ప మీకు చేపట్టుకున్నట్టు కూడా లేదు. మీకు మీరు వచ్చి నీతులు బోధిస్తారు. ఇప్పుడేమో కొత్తగా యాప్ అట. ఈ ఒక్క రోజులోనే యాప్ తయారైపోయింది మీకు. 24 గంటల్లో యాప్ తయారైపోయింది మీకు. అంటే అది ఏ స్థాయిలో పనిచేస్తుందో మేము చూసాం. మీ పనితీరు ఎలాగుంటుందో ఈ సంవత్సరం 16 నెలల కాలంలో మేము చూసాం. మీ కంప్లైంట్ ఇస్తే మీరు ఏ స్థాయిలో యాక్షన్ తీసుకుంటారో మేము అందరం చూసాం. మీకు చేత కాదు మీకు అడ్మినిస్ట్రేషన్. నియోజకవర్గంలో మరీ ఘోరం. లిక్కర్ బాటిల్ కొంటే 10 రూపాయలు ఎక్స్ట్రా. మీకు చూపిస్తారు కావాలంటే. ఏది గోపి ఒకసారి అది వాట్సాప్ చూపించడానికి ఓపెన్ చేసి చూపించా. అడ్డు అది పున్నదా? పోలీసులు కంప్లైంట్ సాల్వ్ పట్టించుకోరు, ఎక్సైజ్ శాఖలు కంప్లైంట్ సాల్వ్ పట్టించుకోరు. షాప్ వాడు ఏం నేను 10 రూపాయల ఎక్స్ట్రా తీసుకుంటామంటే ఇది మాకు కాదండి పై వాళ్ళకి అంటారు. పై వాళ్ళంటే ఎవరు? పోలీసులు కంట్రోల్ చేయగలిగి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కంట్రోల్ చేయగలిగి, షాపులు వాళ్ళు తిరిగి ఎవడైనా అడిగితే వాళ్ళు తంతారు. నువ్వు అడిగావంటే నీకు తంతాం, నీ మీద కేసులు పెడతామని చెప్పి వాళ్ళు తిరిగి కంప్లైంట్ ఇస్తే ఇది ఎక్కడే ఉన్నారు మా సిఐ గారు. పాపం నోరు పెగలదు కానీ ఎత్తుకొని వెళ్ళిపోమంటే మాత్రం స్టేషన్కి ఎత్తుకొని వెళ్ళిపోతాడు ఆయన. ఇదిగోండి ఓల్డ్ టైమర్, ఇది బ్రాండ్. దీని మీద ఉన్నటువంటి ఎంఆర్పి ఇది ఉండే. ఒకసారి బ్రైట్నెస్ పెంచుతామా? పెంచానా? ఓల్డ్ టైమర్ ఇది విస్కీ బ్రాండ్. దీనిపైన ఉన్న ఎంఆర్పి 120 రూపీస్ కనిపిస్తుంది కదా. దానికి ఇచ్చినటువంటి బిల్లు
130 రూపాయలు శంకర్ వైన్స్ ఇలాగ అన్ని షాపుల దగ్గర కూడా ఈ ప్రూఫ్లు ఉన్నాయి. ఇదే మా సిఐకి చెప్పామనుకో, ఆయన నోరు పెరిగింది ఇలా ఉంటాడు. అలాదేదో టీవీలో వస్తుంటుంది కదా, ఒరే రవి నువ్వు నోరు తెరవకపోతే, నువ్వు మాట్లాడకపోతే ఇవి నాకు మెంటలెక్కిపోతే నువ్వు ఎంత బుర్రబాదుకో ఆయన ఎలా ఉంటాడు అంతే. మన కంప్లైంట్ ఇస్తే ఇదే కంప్లైంట్ వల్ల షాప్ వాడు ఇచ్చాడు అనుకోండి, ఎత్తుకొని వెళ్ళిపోయి ఆయన గ్రిల్ చేస్తాడు. ఎవడరా నువ్వు షాప్ దగ్గర గొడవ చేయడం ఏంటి అనుకుని నువ్వు పట్టించుకోవు. మరి మేము అడుగుతా, పోలీసు ఉన్నావు, యూనిఫామ్ వేసుకొని ఉన్నావు, నీ కంప్లైంట్ ఇస్తే నువ్వు పట్టించుకోవు. మేము షాప్ వాడు అడిగితేనేమో తిరిగి మమ్మల్ని తీసుకెళ్ళి స్టేషన్కి వెళ్ళి నువ్వు వేధిస్తావు. నువ్వు పోలీసు, నువ్వు మాకు రూల్స్ చెప్తావు. మా రోజు వస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజు వస్తుంది, మా రోజు వస్తుంది. ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నాం. ఎగసి పడద్దు, ఎగసి పడద్దు. కంప్లైంట్ వస్తే రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా మీరు యాక్షన్ తీసుకోండి. మీకు యాక్షన్ తీసుకోవడం చేత కాదు, మేము పోరాటం చేస్తాం, సోషల్ మీడియాలో పోరాటం చేస్తాం. నీకు చేతనైతే సహకరించు. మేము చేయలేంది ఈ కుర్రాళ్ళు సోషల్ మీడియాలో పెట్టి ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, అన్యాయం ప్రశ్నిస్తున్నారు, సంతోషించు. నీకు చేత కావడం లేదు అంతే తప్ప సోషల్ మీడియాలో ఇలాంటి అన్యాయాలు ప్రశ్నిస్తే తిరిగి వాళ్ళని పిలిచి స్టేషన్ పిలిచి వేధిస్తామంటే మాత్రం మా రోజు వస్తుంది, మా రోజు ఖచ్చితంగా వచ్చి తీరుతుందని మరొకమారు తెలియజేస్తా ఉన్నాను. నేను చేతాదా 10 రూపాయలు అదనపు వసూలు ఆపడానికి ఎవరి జేబులోకి వెళ్తున్నాయి? ఈ ఎమ్మెల్యే గాజులు కాస్తుందా నేను అడుగుతా ఉన్నా. నేను గుడ్డుగాడికి పళ్ళు తాగుతుందా నేను అడుగుతా ఉన్నా. నేను దీన్నే అల్లుడు ట్యాక్స్ అని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అన్నారు. నేను రిపీట్ చేస్తున్నాను, ఇది అల్లుడు ట్యాక్స్. ఇది లిక్కర్ మీద కలెక్ట్ చేసేటటువంటి ప్రతి 10 రూపాయలు అల్లుడు ట్యాక్స్ రూపంలో మీ దగ్గరికే వస్తుంది, మీ ఇంటికే వస్తుంది. నెలకి 1 కోటి రూపాయలు చొప్పున, సంవత్సరానికి 12 కోట్ల చొప్పున, 5 ఏళ్లకి 60 కోట్ల రూపాయలు ప్రతి పేదవాడి జేబులోంచి లిక్కర్ బాటిల్ పైన 10 రూపాయలు చొప్పున మీ జేబులోకి లాక్కుంటా ఉన్నారు. దీనికి ఎవరు సమాధానం చెప్తాడు? సమాధానం చెప్తాడు? నువ్వేమో మహిళా ఎమ్మెల్యేవి, నీ నియోజకవర్గంలో నకిలీ మద్యం అమ్ముతా ఉన్నారు, నీ నియోజకవర్గంలో లిక్కర్ బాటిల్ పై 10 రూపాయలు అమ్ముతా ఉంటే నీకు చీమ కుట్టినట్టు ఉండదు. నీకు ప్రశ్నిస్తే మాత్రం మీడియా ముందుకు వచ్చి పొల ఏడుపులు ఏడిచేస్తావు. తిరిగి నువ్వు కంప్లైంట్లు ఇస్తావు. నువ్వు కంప్లైంట్ ఇస్తే మా సిఐ గారేమో వెంటనే పిలిచేసి ఓ అదేదో పెద్ద దేశద్రోహం చేసినట్టు బిల్డప్ ఈయన పెట్టు. ఎన్ని కేసులు పెడతారు పెట్టండి సిఐ గారు. రాబోయే రోజుల్లో మీ పోస్టింగ్ కోసం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల చుట్టూ మీరు తిరిగేటటువంటి పరిస్థితులు ఖచ్చితంగా నేనైతే తీసుకొని వస్తాను. నేను ఏంటి ఇది అన్యాయం? నిన్న మొన్న ఎవరో మన సోషల్ మీడియా కార్యకర్తని పిలుస్తా ఉన్నాడట. ఆయన రాను స్టేషన్కి అనుకొని చెప్పి. ఎందుకు రావాలండి? మీకు మేము ఇన్ని కంప్లైంట్లు ఇచ్చాం. మీకు ఎమ్మెల్యే ఏమో బాస్టర్స్ అని తిట్టింది, లంజా కొడుకులని తిట్టింది, ఆవిడ మీద కంప్లైంట్లు ఇచ్చాం. మీరు పిలిచారా ఆవిడని స్టేషన్కి? మీరు పిలిచారా? మీరు ఆవిడని పిలండి. మాలో ఎవరిని పిలిచినా మేము స్టేషన్కి వస్తాం. మేము ఆవిడని పిలవకుండా మీరు ఎవరిని పిలిచినా సరే మేము రాము. ఏం పీక్కుంటారో మీరు పీక్కోండి అని చెప్పి సందర్భంగా నేనైతే తెలియజేయదలుచుకున్నాను. నేను ఏం పీక్కుంటారో పీక్కోండి. మీకు ఎవరైనా పిలిస్తే మాత్రం నోటీస్ ఇస్తేనే స్టేషన్కి వెళ్ళండి. నోటీస్ ఇవ్వకపోతే ఎవరు కూడా స్టేషన్ వైపు కనీసం కన్నెత్తి కూడా చూడొద్దని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా నేనైతే తెలియజేయదలుచుకున్నాను. నేను నోటీస్ రామని చెప్పండి. నోటీస్ లేకుండా వస్తే మేము రాము. ఏం చేసుకుంటారో చేసుకోండి చెప్పండి. మాక్సిమం ఏం చేయగలరు?
ఎఫ్ఐఆర్ వేయగలరు, రిమాండ్ పంపించగలరు, 1 రోజు 2 రోజులు జైల్లో పెట్టగలరు. అంతకంటే ఏం చేయగలుగుతారు మీరు? అంతకంటే ఏం చేయగలుగుతారు? గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను, ఒక బంతిని గోడ కొడితే అంతే స్పీడ్గా తిరిగి వస్తుంది. ఖచ్చితంగా తిరిగి వస్తాం, లేస్తాం, నిలబడతాం, కలబడతాం, గెలుస్తాం. మా పనేంటో ఖచ్చితంగా మేము చేసి చూపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఎక్సైజ్ పోలీస్ వారు తక్షణమే ఈ 10 రూపాయల అదనపు వసూళ్లు ఆపించాలి. మరి అలాగే నకిలీ మద్యం పైన ప్రతి షాప్ దగ్గర కూడా ఇక్కడ అమ్ముతున్నటువంటిది నకిలీ మద్యం కాదు, గవర్నమెంట్ సర్టిఫైడ్ చేసినటువంటి మద్యం అని చెప్పి మీరు డిస్ప్లే బోర్డ్స్ పెట్టించి, మరీ ముఖ్యంగా ఎంఆర్పి బోర్డులు కూడా బయట డిస్ప్లే చేయించండి. ఎంఆర్పి కంటే ఎవరైనా అదనంగా కలెక్ట్ చేస్తే మాకు వెంటనే కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి మీ ఫోన్ నెంబరు ప్రతి షాప్ దగ్గర కూడా మీరు డిస్ప్లే బోర్డు పెట్టించాలా. ప్రతి షాప్ దగ్గర ఎక్సైజ్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఫోన్ నెంబరు ప్రతి షాప్ దగ్గర కూడా మీరు పెట్టించండి. ఎవరైనా అదనపు వసూలు చేస్తే ఈ నెంబర్ కాల్ చేయండి అని చెప్పి మీరు నెంబర్ అక్కడ డిస్ప్లే చేయించండి. అప్పుడే ఈ అదనపు వసూలు ఆగుతాయని చెప్పి ఈ ఎక్సైజ్ శాఖ వారికి తెలియజేస్తూ, ఈ నకిలీ మద్యం రాష్ట్రమంతా వ్యాపించి ఉంది. మరి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజల ప్రాణాలని, ఆరోగ్యాన్ని రక్షించాలని మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటూ, జై జగన్.